తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. గోదావరి వరద తగ్గుతున్న కోనసీమ లంకలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. ఇళ్లు రోడ్లపైకి నీరు చేరడంతో బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. లంక గ్రామాల్లో అధికారులు ప్రత్యేక పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. పొలాలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి వరద ప్రభావం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో స్పష్టంగా కనిపిస్తోంది. ముమ్మిడివరం, పోలవరం, కాట్రేనికోన మండలాల పరిధిలోని లంక గ్రామాల్లో రోడ్లు, ఇళ్లను వరద నీరు చుట్టుముట్టింది. కొన్ని గ్రామాల్లో స్థానికుల ఇళ్లను అధికారులు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లంక గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన మందులు, వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. వరద పరిస్థితుల్ని జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అమలాపురం, రామచంద్రాపురం, కొత్తపేట రెవెన్యూ డివిజన్లలో 24 గంటల కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. వరదలో ప్రజలు ప్రయాణాలు చేయకుండా తగిన చర్యలు చేపట్టారు. కష్టపడి వేసిన పంటలు చేతికి రాకుండా నీటిపాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉందండి. ఎందుకంటే పైనుంచి వచ్చే చెత్త వల్ల కొంత రోడ్డు మొత్తం బ్లాక్ అయిందండి. ఒక ఇల్లు అయితే పడిపోయే ప్రమాదాలు ఉన్నప్పుడు నిన్నే ఖాళీ చేయించారండి. కలెక్టర్ గారు వచ్చారు. నీరు వచ్చి ఉన్నాయి కానీ ఇల్లు కొంచెం దెమ్మలు వేసుకుని కట్టుకుంటారు కాబట్టి ఇల్లు చుట్టూరు నీరే. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసామండి సార్. నిన్న ఉదయం నుంచి ఫ్లడ్ ఎక్కువ ఉందని కొంచెం తొందరగా మరి గ్రామస్తులు వెళ్ళిపోమంటే వెళ్తున్నామండి. మరి ఇక్కడ అందరూ బాగానే మందులు కూడా తీసుకుంటున్నారు. రెవెన్యూ యంత్రాంగం కానివ్వండి, ఎంఆర్ఓ కానీ అందరూ కూడా బాగా సహకరించి అన్ని విధాల నావలో పడవలన్నీ ఏర్పాటు చేశారండి. ఆర్డీఓ గారు, జేసీ గారు కూడా రావడం జరిగింది. ఈ ఫ్లడ్ వల్ల కొబ్బరి, అరటి, ములగ, బెండ, బీర వివిధ పాదులు రైతులు తీవ్రంగా నష్టపోయారండి. ప్రతి సంవత్సరం గోదావరి వచ్చినప్పుడు అలా మాకు చాలా ఇబ్బంది, పంట నష్టాలు అన్నీ చాలా ఇబ్బందిగా ఉంది. గోదట్లో కాయలు రాశులు తేలిపోవటం కానీ చాలా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాం. గోదట్లో పశువులతోటి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. జనాలకి డ్రింకింగ్ వాటర్ అన్ని కూడా బాగానే సప్లై చేస్తున్నారు. రావడానికి పోవడానికి అయితే పడవలు పెట్టారు. పంటలు మాత్రం గోదట్లో మునిగిపోయి నష్టపోయారు. వాళ్ళు ప్రభుత్వాన్ని ఏమైనా రైతుల కోసం ఏమైనా చేయమని కోరుపాది. ముమ్మిడివరం, పోలవరం, కాట్రేనికోన మండలాల్లోని సుమారు 16 లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జి మూలపాలెం, పల్లంకుర్రు, జి వేమవరం, గోగుళ్లంక, కొత్తలంక, కేసనకుర్రు గ్రామాల్లో వరద ప్రభావం అధికంగా కనిపిస్తోంది. కాజువేలు, వంతెనలు, ఏటిగట్లు నీట మునిగిన ప్రాంతాల్లోకి వెళ్లవద్దని ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. వరద పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి చేరే వరకు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. లోకల్ బోట్ కూడా మేము అరేంజ్ చేశాము. గోదావరి దాటి అవతల లంకలోకి వెళ్తున్నారు రైతులు. వాళ్ళకి ఇంజిన్ బోట్లు కూడా మేము అరేంజ్ చేశామండి. వాళ్ళు ఆవులు, గేదెలు లంకలో ఉండటం వలన వాళ్ళు ప్రతిరోజు పాలు, కాయగూరలు, పంటలన్నీ కూడా తెచ్చుకుంటారు. అయితే వారైతే ఎవరో క్యాంప్కి అయితే ఇంకా ఇప్పటి వరకు కూడా రాలేదు. వాళ్ళ ఇళ్లలోనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుని వాళ్ళ ఫుడ్ వాళ్ళే తింటున్నారు. ఎండీ గారు, మేము ఆల్రెడీ ఫైర్ ఆఫీసర్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కూడా మేము అందుబాటులో ఉంటున్నాము. ఆల్రెడీ ఎక్స్ట్రా రేషన్ కూడా ఇక్కడ ప్లేస్ చేసాం. ఇంకా వరద కనుక పెరిగితే వాళ్ళకి ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తే కనుక ఇవ్వడానికి కూడా 2-3 నెలల స్టాక్ ఆల్రెడీ మేము ఈ ఫ్లడ్ ఏరియాలో స్టోర్ చేయడం జరిగిందండి. మామిడికుదురు మండలం పాసర్లపూడి సమీపంలోని అప్పన్నపల్లి కాజ్వే వద్ద వరద పరిస్థితిని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పరిశీలించారు. ఎగువ నుంచి వరదతో పాటు కొట్టుకొచ్చిన చెత్తను ప్రొక్లైన్ల సాయంతో తొలగిస్తున్నారు. ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దళితవాడపై దండెత్తి టీడీపీ కార్యకర్త ఇంటిపై దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు కర్నూలు సబ్ జైలుకు తరలించారు. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం సంగాలలో శనివారం రాత్రి టీడీపీ కార్యకర్త గురునాథ్, వైకాపా కార్యకర్త గిరి మధ్య వ్యక్తిగత వివాదంలో విరూపాక్షి తలదూర్చి వీరంగం వేశారు. టీడీపీ కార్యకర్త గురునాథ్కు నేమకల్కు చెందిన నాగరాజు మద్దతు ఇచ్చాడనే కోపంతో